మై డియర్ యాస్పిరెంట్స్, వెల్కమ్ టు ది బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్. మనం శాతవాహనుల అనంతర యుగం సంబంధించి వారి యొక్క రాజకీయ చరిత్రను చూసామండి. శాతవాహన యుగ అనంతరం అంటే సుమారు 400 సంవత్సరాల పాటు మన ఆంధ్ర భూభాగాన్ని చాలా చిన్న చిన్న రాజ్యవంశాలు అనేది పరిపాలించడం జరిగిందండి. వాళ్ళకి సంబంధించిన రాజకీయ చరిత్ర వరకు అయితే మనం గత క్లాసుల్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ క్లాసులో ఏం చేస్తామంటే ఆ 400 సంవత్సరాలు ఏదైతే శాతవాహనులు 225లో అంతమించారు కండి, అప్పటి కానించి మరియు దీని వరకు అండి ఎంతవరకు అంటే మనకి వెంగి చాళుక్యులు వచ్చే వరకు ఈ మధ్యన సుమారు 400 సంవత్సరాల పాటు ఈ పరిపాలన యుగ విశేషాలు ఎలా ఉన్నాయి అంటే శాతవాహనుల అనంతరం ట్రేడ్ ఎలా జరుగుతుంది అంటే మార్పు ఏమైనా వచ్చిందా, అలాగే అప్పటికి శాతవాహనులకి ఇప్పటికి మత పరిస్థితుల్లో ఏమైనా చేంజ్ వచ్చిందా, లేదా విద్యా వ్యవస్థలోనే ఏమైనా మార్పు వచ్చిందా, లేదా అప్పటికి ఇప్పటికి అప్పుడు కేంద్రీకృతమైన రాజ్య పరిపాలన ఇప్పుడు అంటే అప్పుడు ఏంటంటే బలంగా రాజ్యం ఉండేది కదండి, ఇప్పుడు చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ రాజ్యాల వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తాయి, అలాగే తెలుగు భాషకి ఇక్కడే మొట్టమొదటిసారి ప్రాధాన్యత పడింది, ఆ తెలుగు ఎలా అభివృద్ధికి నాంది అయింది ఈ యుగంలో ఏంటంటే చాలా రకాల మార్పులు మత పరిస్థితుల్లో ఒకప్పుడు బౌద్ధ మతం ఈ సందర్భంలో కిందన పడిపోయిందనమాట. ఈ యుగంలోనే ఉన్న స్థితికి వెళ్ళి ఈ యుగంలోనే ఫాల్ డౌన్ అయింది. ఇలాగ చాలా రకమైన చిన్న చిన్న మార్పులకైతే ఈ యుగం అనేది బాగా నాంది అనమాట. ఇప్పుడు చూద్దామండి ఈ యుగంలో జరిగిన యుగ విశేషాలు ఎలా జరిగాయి. ఈ 400 సంవత్సరాల కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మార్పులు జరిగాయి, శాతవాహన యుగంతో కంపేర్ చేస్తే ఈ యుగంలో ఎలాంటి స్ట్రక్చరల్ రిఫార్మ్స్ జరిగే ఒక్కసారి గమనిద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్లో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాతవాహనుల చాళుక్యుల మధ్యయుగంలో అంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రదేశాన్ని రాజకీయంగా చూడండి అంటే శాతవాహనులు చాళుక్యులు ఇద్దరు రాజులు ఉన్నారు కదండి, అంటే రెండిట్ల మధ్య రెండు రాజవంశాలు ఈ మధ్యన ఈ 400 సంవత్సరాలలో మెయిన్ రాజకీయాలకు తీర ప్రాంతమే కేంద్రమయ్యింది. చూడండి ఏ ప్రాంతం అంటే మెయిన్ రాజకీయాలు కీలక పాత్ర పోషిస్తున్న ఏరియా ఏటైందండి, ఈ తీరాంధ్ర ప్రాంతం అండి. తీరాంధ్ర ప్రాంతం అంటే ఏదైతే సముద్రానికి అంటుకొని ఉన్న ఆంధ్ర భూభాగం ఏదైందో దాన్ని మాత్రం హైలైట్ అయిందనమాట రాజకీయంగా. ఈ ప్రాంతం హైలైట్ అయింది. అంటే శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఈ ప్రాంతాలే రాజకీయంగా చైతన్యం, ఎక్కడున్న వాళ్ళే రాజకీయ చరిత్ర మనకి ఇంపార్టెంట్ అయిందనమాట. ఇక రాయలసీమ ప్రాంతంలో కొంతగాను, తెలంగాణ పూర్తిగాను రాజకీయ ప్రాముఖ్యం కోల్పోయినాయి. అంటే అసలు అక్కడ వాళ్ళ చరిత్రకు అంత ఇంపార్టెంట్ లేకుండా అయిపోయింది అనమాట. ఇందువల్ల ఇలాగైపోయింది. రాయలసీమలో కొంత ప్రాంతానికి, అలాగే తెలంగాణ ప్రాంతాలకు కూడా మనకు ఆంధ్రులు అంటే వాళ్ళు తెలుగులో ఆ టైంలో అందరం కలిపే కదండి. కాకపోతే వాళ్ళకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఆ టైంలో లేదు, వీళ్ళే ఎందుకు హైలైట్ అయ్యారు, వీళ్ళ రాజకీయ చరిత్ర మనం ఎందుకు చదువుతున్నాం అయ్యి అంటే ఇందుకు కారణం ఏటి, శాతవాహన యుగాంతానికి వాణిజ్యం పరిశ్రమలటండి బాగా క్షీణించేటండి. వాణిజ్యం కానీ అంటే వ్యాపారం కానీ ఇండస్ట్రీస్ కానీ ఆ టైంలో చాలా వృత్తి సంఘాలు రకరకాల పరిశ్రమలు స్థాపించి ఉండే కదండి, అవన్నీ కూడా బాగా ఫాల్ డౌన్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఈ ఫాల్ డౌన్ అయిపోయిన తర్వాత మరి ఏటి కీ రోల్ వహించిందయ్యా అంటే ఏ పరిశ్రమ బాగా నిలబెట్టిందయ్యా అంటే వ్యవస్థను వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ కీలకం కావడం జరిగింది. ఏంటండి వ్యవసాయం అనేది కీలకమైందనమాట. అంటే ఆర్థిక వ్యవస్థకు మెయిన్ పిల్లర్ ఏటైందంటే వ్యవసాయం అవ్వడం వల్ల ఆ రెండు ప్రాంతాల్లో వ్యవసాయం ఆనాటికి అనుకూలంగా లేదు. ఇటు తీరాంధ్ర ప్రాంతంలో అయితే ఈ నదులు వెళ్ళడము ఇవన్నిట్లో కొద్ది సారవంతమైన నేల అవ్వడం వలన ఇక్కడ రాజకీయంగా అంత ప్రాముఖ్యత ఏర్పడింది. అటుపక్క రాయలసీమకు కానీ అటుపక్క మనకున్న తెలంగాణకు కానీ ఇంత ఇది లేదు, అక్కడ వ్యవసాయ భూములు కానీ అంత సారవంతంగా ఉండే కాదు. ఆ టైంకి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఎక్కువ ఉండే కాదనమాట. ఇక తీరాంధ్రలో పలు రాజ్యాలు ఏర్పడి రాజవంశాలటండి పరస్పర యుద్ధాలతో మునిగి తేలేవట. ఎందుకంటే చిన్న చిన్న రాజవంశాలు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్క రాజుకి కూడా ఏటనిపించిందంటే తన సామ్రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయాలి, విస్తరించాలి అనే భావంతో ఉండేవాడు అనమాట. దీని కారణంగా ఏంటంటే వాళ్ళలోని వాళ్ళకు తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవన్నమాట. అందువల్ల ఏంటంటే ఈ రాజులకి ఈ యుగంలో రాజులు ఏ బిరుదులు ధరించారని మీకు తెలుసుక, అనేక సమర వాస్త విజయ వంటి బిరుదులు. అంటే ఎన్నో సమరాలు నేను ఎదుర్కొన్నాను, ఎన్నో యుద్ధాలు నేను చేశానని అర్థం అనమాట. ఇది అనేక సమరావాస్త విజయ అన్న బిరుదుకి అది అర్థం అనమాట. ఈ విధంగా అంటే ఆ టైంలో అలా ఉండేది అనమాట. చిన్న చిన్న రాజ్యవంశాలు అయిపోవడం వల్ల ఐక్యత లోపించిందనమాట. ఇక
పాలనా యాంత్రాంగం క్లిష్టమైంది. మరి ఇంత చిన్న పెద్ద సామ్రాజ్యం ఇప్పుడు నరేంద్ర మోదీ పరిపాలిస్తున్నంత అతను స్టెబిలైజేషన్ గవర్నమెంట్ అనమాట. ఇప్పుడు 2014 కాంచి 2025 వరకు అతను పరిపాలిస్తుందంటే అతనికి కావాల్సిన మెజారిటీ 2 సార్లు కూడా బలంగా రావడం వల్ల అతను ఏదైనా చేయగలడు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ టైంలోని ఆ 400 సంవత్సరాల కాలంలో ఏంటంటే అన్ని చిన్న రాజ్యాలు, తక్కువ సైనిక శక్తి ఉండడం, ఏ రిఫార్మ్స్ తీసుకొని వచ్చినా అంత ఎక్కువ కాలం ఉండే కాదు. ఇవన్నీ ఎలా అంటే సారీ అండి, ఒక్క నిమిషం అండి. ఇక్కడ కింది పాయింట్లో గమనించండి, ఏం చెప్తున్నా, వ్యవసాయం ఆనాడు చెప్పాను కదా, మిగతా పరిశ్రమలన్నీ కుదేలైపోయి వ్యవసాయం అనేది ప్రధాన పరిశ్రమ కావడం వల్ల ఏంటంటే ఈ రాజుకు రైతులకు మధ్య ఏంటంటే భూకామందులు ఏర్పడ్డారటండి. ఈ వ్యవస్థ మధ్యన అంటే మధ్యలోనే ఈ దళారీ వ్యవస్థ అనేది ఒక రూపుదిద్దుకుంది. ఈ భూకామందులు ఎక్కువైపోయారు మధ్యలో ఉండి, ఇటు పక్క రాజ్యానికి బెనిఫిట్ అవ్వట్లేదు, రైతుకి బెనిఫిట్ అవ్వట్లేదు, ఈ మధ్యలో ఉన్న వ్యక్తి మాత్రం లాభపడిపోతున్నాడు. అంటే ఈ యుగంలో ఇది మార్పు వచ్చిందనమాట. అంతకుముందు యుగంలో ఎవరి మీద వాళ్ళకి హక్కులు ఉండే వ్యవసాయ భూమి మీద, కానీ ఇక్కడికి వచ్చేసరికి అవన్నీ కనబడట్లేదు అనమాట. ఇంచుమించు ఈ భూకామందులు ఎక్కువ, వాళ్ళ కిందన వీళ్ళందరూ కిందన వ్యవసాయదారులు ఉండేవారు, వాళ్ళపైన రాజులు ఉండేవారు. ఇలా స్ట్రక్చర్ ఇలా ఉండేది అనమాట. ఆర్థిక సామాజిక వ్యవస్థలో నూతన పరిణామాలకు కారణమైంది ఈ భూకామందులు. ఎప్పుడైనా మళ్ళీ ఇది ఆర్థిక సామాజిక వ్యవస్థలో నూతన పరిణామాలు అనమాట. కొత్త పరిణామాలు కొత్తగా ఏంటంటే కొత్త స్ట్రక్చర్ రిఫార్మ్స్ వచ్చాయి అనమాట. ఈ మధ్యలో ఇంకొక వర్గం క్రియేట్ అవ్వడం ఇలాగా. బ్రాహ్మణ మత శాఖలైన శైవ వైష్ణవాలటండి రాజాదరణతో జనవ్యాప్తిని సాధించి బౌద్ధం నానాటికి క్షీణించింది. ఈ పాయింట్లు ఏం చెప్తున్నారండి, మనకి శైవ మతం, వైష్ణవ మతం ఈ రెండు అటండి రాజుల ప్రోత్సాహం ఉంది అనమాట. ఇది పక్క ఆ టైంలో ఏంటంటే హిందూ మతోద్ధరణ జరుగుతుంది, వైదిక మతోద్ధరణ ఎవరి కాలం శాతవాహనుల కాలం సమానంగా. ఇటు పక్క వచ్చేసరికి ఈ యుగంలోనే వైదిక మతాన్ని ఉద్ధరించడం పూనుకున్న రాజులు. దానివల్ల ఏంటంటే ఈ రెండు మతాలు బాగా విపరీతమైన జనాదరణ లభించింది. కానీ శాతవాహన యుగంలో, ఇక్ష్వాకు యుగంలో వరకు మనకు బౌద్ధ మతం అనేది ఒక కొత్త స్థితికి వెళ్ళింది కదండి. కానీ ఈ యుగంకి వచ్చేసరికి బౌద్ధ మతం అనేది మెల్లమెల్లగా క్షీణించిందనమాట. ఇంకా బౌద్ధ మతానికి తన స్కోప్ కోల్పోయిందనమాట. ఇంకా బౌద్ధంలో అటండి ఈ యుగంలోనే అంటే తాంత్రిక పూజా విధానం విస్తరించింది. అంటే ఈ తాంత్రిక పూజా విధానం ఇది ఎక్కడండి, ఇది మన హిందూ మత సాంప్రదాయం. ఈ హిందూ మత సాంప్రదాయం బౌద్ధ మతాల్లోకి వెళ్ళిపోయిందనమాట. ఈ తాంత్రిక పూజా విధానం బౌద్ధ మతం ఏ యుగంలో వెళ్ళిందంటే శాతవాహన అనంతర యుగంలో ఇలాంటి రీఫార్మేషన్ జరిగిందనమాట. ఇక తెలుగు భాష ప్రాథమిక పరిణామాల దశ గడిచి శాసన భాషగా ప్రచారంలోనికి రావడం ఈ యుగంలో ఆంధ్ర సాంస్కృతిక జీవితంలో గొప్ప విశేషం. చూడండి, తెలుగు భాష ఎలాగటండి ప్రాథమిక పరిణామాల దశ అంటే ఆ టైంలో ఇంకా అప్పుడప్పుడు శాతవాహన యుగంలో తెలుగు ఉన్నది, కానీ దానికి శాసనం మీద రాసే అంత ప్రాముఖ్యత ఆ టైంలో లేదు. తెలుగు భాషలు శాసనాల మీద ఉపయోగించుకునే సిచ్యువేషన్లు మనకి ఎప్పుడంటే ఆ టైంలో కనబడలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ యుగంకి వచ్చేసరికి తెలుగు భాష ఎలాగైంది, శాసన భాషగా అయింది. అంటే ఇంచుమించు తెలుగు ఒక లిపిలాగా రాయించి తెలుగును కూడా శాసనాల మీద రాసే స్థితికి ఏ యుగంలో అండి, శాతవాహన అనంతర యుగంలో తెలుగుకి ఆ ప్రాముఖ్యత వచ్చిందనమాట. ఇక తెలుగు కూడా ఒక శాసన భాషగా ఈ యుగంలో కీర్తి గడించిందనమాట. చూడండి, ఇక మనకి నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్లు ఏంటంటే వీళ్ళ పాలనా విధానం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. అంటే శాతవాహన యుగానంతరం వాళ్ళ పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది అంటే శాతవాహనంలో రాజ్యాన్ని ఎలా విభజించారో మనం చూసాం. ఆ రాజ్యం తర్వాత అంటే రాజ్యాన్ని ఎలా విడగొట్టి రాష్ట్రాలు విడగొట్టి, ఆ రాష్ట్రాలు జిల్లాలకు విడగొట్టి, జిల్లాలు మండలాలకు విడగొట్టి, మండలం మీద ఒక అధికారి, జిల్లా మీద ఒక అధికారి, అలాగే రాష్ట్రం మీద ఒక అధికారి, అవి ఏ పేర్లతో పిలుస్తాడు. కానీ ఇక్కడికక్కడికి మళ్ళీ రాజ్య పరిపాలన చేంజ్ వచ్చింది కండి. యుగం అంతమయ్యింది కదా, అంటే వాళ్ళ వంశం అంతమై ఇప్పుడు కొత్త వంశాలు ఇక్కడ పరిపాలిస్తున్నాయి కదా. వీళ్ళ దగ్గర ఎలాంటి మార్పులతోని ఈ పరిపాలన జరిగింది ఒకసారి గమనిద్దాం. చూడండి, మొట్టమొదటి ఏంటండి, వీళ్ళకి శాతవాహన యుగంలో అయితే మార్పులు అయితే జరిగాయి. అదంటే ఎంత స్థాయిలో జరిగాయి అంటే కొద్ది మార్పులు అనమాట, పెద్ద స్ట్రక్చరల్గా ఏమీ మార్చలేదు. కానీ చిన్న మార్పులు అయితే ఈ యుగంలో అయితే పరిపాలనా విధానంలో మార్పులు అయితే వచ్చాయి అన్నమాట. ఇక రాజులు నిరంకుశులే కానీ, చూడండి ఈ పాయింట్, స్మృతి విహితంగా ప్రభుత్వాన్ని నిర్వహించేవారు.
రాజు నిరంకుశుడు అనే పదానికి ఏంటంటే డిక్టేటర్ అనమాట, ఒక నియంత ఏడు చెప్తే అదే అనమాట. కానీ ఆ టైంలో కూడా రాజులు నిరంకుశత్వమే, శాతవాహన యుగంలోనే నిరంకుశత్వాన్ని అనుసరించారు. ఇక్కడ కూడా రాజు డిక్టేటరే, కాకపోతే స్మృతి విహితంగా, అంటే కొద్దిగా నిరంకుశత్వం వాళ్ళకి అవకాశం ఉన్నా సరే ఎలా పరిపాలించారంటే పరిస్థితులు తగ్గట్టుగా, ఆలోచనలు తగ్గట్టుగా మంచి చేయాలని దృక్పథంతో ఉండేదా, అని చేయాలనే పవర్ ఉన్నా కాకపోతే కొద్దిగా ఆలోచించి మంచిగానే పరిపాలించారనమాట. ఇక్కడ ప్రభుత్వాన్ని బాగా నిర్వహించారని చెప్పొచ్చు. రాజులు అటండి వివిధ శాస్త్రాల్లో పండితులై న్యాయ నిర్వహణ ఆదిల విషయాల్లో సుశిక్షులైనట్లు వారి శాసనాల నుండి తెలుస్తున్నాయి. ఏంటంటే రాజులు అటండి వివిధ శాస్త్రాలు, రాజు అవ్వాలని అర్హత పొందాలంటే ఆనాడు ప్రతి రాజు కూడా విద్యావంతుడు అవ్వాలన్నమాట. ఎలా అంటే అతను కూడా కొన్ని శాస్త్రాలు విద్యలు నేర్చుకున్న తరువాత మాత్రమే రాజుగా అయ్యే అర్హత పొందేవాడు అనమాట. దీనివల్ల ఈ పండితుల న్యాయ నిర్వహణలో కూడా వీళ్ళందరూ కూడా రాజుకు మెయిన్ ఇంపార్టెంట్ పరిపాలనతో పాటు న్యాయ నిర్వహణ ఎలా చేస్తున్నాడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ విషయంలో కూడా వీళ్ళందరూ కూడా సుప్రసిద్ధులయ్యారు. ఇందువల్ల మనకి ఇలాంటివి ఎలాగ ఎంత సుశిక్షితులు అంటే మంచి అనుభవం ఉన్న వాళ్ళు అయ్యారు, ఎక్స్పెక్ట్లు అయ్యారు అవడం కారణం ఏంటంటే మనకి ఇది ఎలా తెలిసింది అంటే వారి శాసనాల నుండి ఈ విషయం తెలిసిందనమాట. వాళ్ళ శాసనాలు రాజులు న్యాయ నిర్వహణ గురించి పొగుడుతూ మనకు ఒక రాజుకు సంబంధించిన శాసనం బెజవాడలో లభించిన మాధవర్మ గురించి, ఇక ధర్మ మహారాజు పంచమ లోక పాలకాది ఈ బిరుదులు నాటి ప్రభువులు ధర్మనీతిని సూచిస్తున్నాయి. అంటే వాళ్ళు ఎంత ధర్మానికి కట్టుబడి ఉన్నారు అని తెలియడానికి ఏ యుగంలోనయ్యే ధర్మ మహారాజు అనే బిరుదుని ధరించారంటే శాతవాహన అనంతర యుగంలో రాజులు ఈ బిరుదుని ధరించారనమాట. అలాగే పంచమ లోక పాలకాది ఈ బిరుదులు ధరించడం వల్ల దేనికి సింబల్ అంటే ఇవే ధర్మనీతిని సూచిస్తున్నాయి. రాజుల యొక్క ధర్మనీతి ఎట్లా ఉంది దాన్ని సూచిస్తున్నాయి అన్నమాట ఇవి. ఇక రాజు కటండి సలహా ఇచ్చి సహాయం చేయడానికి మంత్రిమండలి ఉండేది. సేమ్ అండి, ప్రతి దగ్గర కూడా ఇక్కడ కూడా ఈ చిన్న చిన్న రాజ్యాలు అయినప్పటికీ వీళ్ళు కూడా మంత్రిమండలి నిర్వహించేవారు అనమాట. వీళ్ళ దగ్గర కూడా మంత్రిమండలి అనేది ఉండేది. ఎక్కడండి ఈ యుగంలో కూడా, అంటే శాతవాహన యుగంలో ఎలాగే మంత్రిమండలి ఉండేది, ఇక్కడ కూడా మంత్రిమండలి ఉండేదనేసి మనకు చెప్తున్నారు. ఇక అత్యవసర పరిస్థితి అంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడట మంత్రిమండలికి ప్రత్యేక అధికారాలు నిర్వహించేది. అంటే ఎమర్జెన్సీ అంటే ఎప్పుడైనా రాజు కానీ చనిపోయినప్పుడు ఆ సందర్భంలో లేదా ఇంకేదైనా రాజ్యంలో అల్లకొల్లాలు అయినప్పుడు ఈ మంత్రిమండలి కూడా ప్రత్యేక ఇంచుమించు వీళ్ళు కూడా సూపర్ పవర్స్ వచ్చాయి అనమాట. ఒక రాజు విషయంలో ఈ మంత్రిమండలికి ఎంత స్వేచ్ఛ ఉందో మీకు చెప్పాను. విష్ణుకుండినిలోనే ఒక రాజుని వీళ్ళే నియమించారండి అంటే మంత్రిమండలి ఏ స్థాయిలో ఉందా ఆనాడికి అదొక ఎగ్జాంపుల్ అనమాట. అంటే వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ప్రత్యేక అధికారాలు కూడా ఉన్నాయని చెప్పుకోవడానికి అక్కడ చెప్పిన ఎగ్జాంపుల్. ఇక తన శాసనాల్లో 2వ విక్రమేంద్రుడు చూడండి, మనకి ఒక రాజుని ఎక్కించారు విష్ణుకుండినులు అని చెప్పాను, అతనే 2వ విక్రమేంద్రుడు వర్మ అనమాట. ఈ 2వ విక్రమేంద్ర వర్మ తన శాసనాలు ఎలా చెప్పుకున్నాడో మంత్రిమండలి నన్ను సింహాసనం మీద కూర్చుని పెట్టడానికి ఆధారం ఆ పాయింట్ అనమాట. ప్రకృతి మండలేన శైశవ ఏవ ఆరోపిత రాజ్యభార అని మనకి చెప్పుకున్నందుకు మనకి ఏంటి తెలుస్తుందంటే ఈ పాయింట్ ద్వారా ఏంటంటే అతన్ని అటండి చిన్నతనంలోనే మంత్రిమండలి అనేది సింహాసనం ఎక్కి కూర్చుని పెట్టింది. అంటే మంత్రిమండలి ఆనాడు ఎంత పవర్ఫుల్గా ఉందో అనడానికి ఇది నిదర్శనం అనమాట ఈ పాయింట్. ఇక యువరాజులు రాజకుమారులు పరిపాలనలో రాజుకి తోడ్పడేవారు. ఈ యువరాజులు అలాగే రాజకుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటి కానించి వాళ్ళకి కొద్దిగా అవగాహన వచ్చిన కానించి ఇంచుమించు పరిపాలనలో వీళ్ళకి ఏడు చేశారంటే వీళ్ళు ఇన్వాల్వ్ చేసి వీళ్ళు కూడా పరిపాలన నేర్చుకునే ఉండేరు అనమాట. అందువల్ల ఏంటంటే రాజుకి వీళ్ళు సహాయకంగా వీళ్ళు కూడా ఉండేవారు. మంత్రిమండలితో పాటు ఈ యువరాజులు రాజకుమారులు కూడా ఉండేవారు. ముఖ్యంగా ఎవరంటే పల్లవుల్లో కుమారునిగా కానీ సోదరునిగా కానీ యువరాజ్య పట్టాభిషిక్తుని చేసి యువ మహారాజు బిరుదుతో పాలనాభారం వహింప చేయడం ఆచారంగా ఉండేది. ఏంటంటే మీకు చెప్పాను పల్లవుల గురించి ఇక్కడ ఎందుకు చదవాలయ్యా అంటే శాతవాహన అనంతర యుగంలో మన దక్షిణ ఆంధ్రప్రదేశ్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఈ పల్లవులనండి. ఈ పల్లవుల ఆధీనంలోనే ఈ మిగతా వాళ్ళు ఉండేవారు అనమాట. ఈ సామంతరాజులైన మన తెలుగు చోడులు తర్వాత వచ్చిన
ఇలా వైదంబులు వీళ్ళందరూ కూడా పల్లవుల యొక్క సామంతుల కిందగా మన తెలుగు ప్రాంతాన్ని, మన రాయలసీమ ప్రాంతాలు, అలాగే నెల్లూరు, అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్లు ఇవన్నీ పరిపాలన చేసేవారు. అందువల్ల వీళ్ళ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. చూడండి, పల్లవుల్లో నటండి వాళ్ళ కుమారుని కానీ సోదరుని కానీ యువరాజుగా ఏంటంటే పట్టాభిషేకం చేసేవారు అనమాట. ఇతడు యువరాజు. ఈ యువరాజుకి ఏ బిరుదు అటండి, యువ మహారాజు అనే బిరుదంతో పరిపాలనా భారం అనేది వహింపే ఆచారం అట పల్లవుల్లో ఉండేదట. అంటే ఆ యుగంలో అలా ఉండేదన్నమాట. ఇక ఇక్ష్వాకుల కాలంలో మహాతలవర, మహాదండనాయకుల బిరుదులు ధరించి సామంతులు రాజుకు సహాయం చేసేవారు. ఎవరండి? ఇక్ష్వాకుల కాలంలో నుండి ఇవి. ఎవరి పరిపాలనా కాలంలో సామంతులకి మహాతలవర, మహాదండనాయక అనే బిరుదులు కనబడుతున్నాయి అంటే ఇక్ష్వాకులకు సామంతులుగా ఎవరన్నారు వాళ్ళకండి ఈ రాజు ఈ బిరుదులు ఇచ్చి పరిపాలనలో వాళ్ళ సహాయాన్ని తీసుకునేవాడు అనమాట. తరువాత కూడా అమాత్య, సేనాపతి, మహాదండనాయక, కోష్టాధికార ఉద్యోగులు అటండి రాజుకు అండగా ఉండేరు. అంటే రాజుకి ఎంతమంది, ఒక పక్క మంత్రిమండలి అండగా ఉంది, ఆ తరువాత యువరాజులు అంటే వాళ్ళ రాజకుమారులు కూడా అండగా ఉన్నారు. ఇక మరో పక్క ఏంటంటే సామంతులు కూడా పరిపాలనలో సహాయం చేస్తున్నారు. ఇక ఉద్యోగ బృందం కూడా అంటే ఈ అమాత్య, సేనాపతి, మహాదండనాయక, కోష్టాధికారి వీళ్ళందరూ ఉద్యోగులు అనమాట. వీళ్ళందరితోని పరిపాలన కట్టుదిట్టంగా జరిగేదనమాట. కానీ అంత బలంగా అయితే ఎందుకంటే నిలకడగా లేదనమాట, ఎందుకంటే చిన్న చిన్న రాజ్యాలు కదా. ఇక పరరాజులను జయించి అశ్వమేధ రాజసూయాల ద్వారా సార్వభౌమత్వం ప్రకటించుకోవడం వారి ఆశయం. ఏంటంటే పరరాజ్యాలను ఇంచుమించు ఏంటంటే సార్వభౌమత్వం అన్నిటి మీద కూడా వీళ్ళే, ఇంకా మాకు ఇంకెవరు కూడా మా పైన ఉండకూడదు, స్వతంత్రం ప్రకటించుకోవాలనే ప్రతి రాజ్యం కూడా తహతహలాడేదన్నమాట. ఇక అందుచేతటండి దీనివల్లనటండి మనకి ఇందువల్ల ఈ రాజ్యం ఎక్స్పాండ్ చేయాలని ఆలోచన, స్వతంత్రం ప్రకటించుకోవాలని సామంతుల ఆలోచనల వల్ల ఇక్కడ ఏంటంటే తరచూ పోరాటాలు జరిగాయండి. ఎందుకంటే వీటి వల్ల తరచూ యుద్ధాలు జరిగాయి. చిన్న చిన్న రాజ్యాలు కాబట్టి తరచూ యుద్ధాలు చేసుకుని ఉండే అనమాట. విష్ణుకుండిని మాధవవర్మ, పల్లవులో సింహవర్మ దిగ్విజయార్తలు నోర్చి కొందరు రాజులు ధర్మ విజయ అనే బిరుదులు దాల్చినారు. మనకి విష్ణుకు ఇంత మధ్యలోనే ఏంటంటే ఇంత పెద్ద సామ్రాజ్యం, ఇంత చిన్న చిన్న సామ్రాజ్యాలు కంటే ఇందులో మళ్ళీ పెద్దగా స్ట్రాంగ్గా చెప్పుకోవాల్సిన పేర్లు రెండు ఉన్నాయన్నమాట. ఒకటి మాధవవర్మ, రెండోది పల్లవ సింహవర్మ. వీళ్ళిద్దరు కూడా దిగ్విజయ యాత్రలు చేశారు. అంటే ఒక దండయాత్రకి వెళ్ళి మొత్తం తూర్పు మొత్తం కొట్టుకెళ్ళిపోతుండారు అనమాట. ఈ విధంగా ఏంటంటే కొందరు రాజులు ఇక్కడే ధర్మ విజయ అనే బిరుదుని ఇచ్చేశారు అనమాట. ఈ ధర్మ విజయ బిరుదుకి ఆ ధర్మ విజయ అనేది ఇందువల్ల వీళ్ళకి ధర్మ విజయ అనేసి వచ్చిందో దానికి అర్థమైతే సరిగ్గా మనం ఎవరు చెప్పలేకపోయారు. అది సాధ్యం కాలేదన్నమాట. ఈ ధర్మ విజయ అని బిరుదు ఇవ్వడానికి గల కారణం ఏంటి, ఆ యుద్ధం ఎలాంటి యుద్ధం అయ్యి ఉంటుంది అనేసి. సైన్యంలో నాటండి ఆ టైంలో శాతవాహన యుగ అనంతరం 4 చతురంగ బలాలు అంటారు కదండి. ఎవరైతే కాలుబట్లు ఉంటారో, ఆ తర్వాత రథాలు ఉంటాయి, ఆ తర్వాత గజాలు ఉంటాయి, ఆ తర్వాత అశ్వాలు. గజబలం అంటే ఏనుగులు అనమాట. ఈ టైంలో మనకి శాతవాహన అనంతర యుగంలో ఈ 400 సంవత్సరాలు ఏ బలానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేదయ్యా అంటే మనకి గజబలానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది. అంటే ఏనుగులు యుద్ధంలో కీలక పాత్ర పోషించాయి అనమాట. ఇక చతుర్థాంత యుద్ధాలలో విష్ణుకుండినిలు ఆడితేరారు. క్రింది ఏ రాజవంశం చతుర్థాంత యుద్ధాలలో ఆరితేరారంటే మనకి విష్ణుకుండినిలు అనమాట. కందార రాజటండి ఆంధ్ర అధిపతి గజఘటకాలను సంగ్రహించాడనేసి మనకు తెలుస్తుంది. ఎవరండి? కందార రాజు అండి. ఈ కందార రాజు ఆంధ్ర అధిపతి యొక్క గజఘటలను సంగ్రహించాడట. ఇక స్థానిక పాలనలో అంటే ప్రాంతీయ భేదాలు కనిపిస్తున్నాయి. అంటే స్థానిక పాలన అంటే ఇప్పుడు చెప్పాం కదండి, ఈ విభజన అండి. స్థానిక పరిపాలన అంటే ఇప్పుడు మనం చూస్తే గ్రామాల్లో ఎలాంటి పరిపాలన జరుగుతుంది ఆ టైంలో. ఇప్పుడంటే ప్రెసిడెంట్ రూలింగ్, ఆ టైంలో ఎలా జరుగుతుంది, ఆ టైంలో అలాగే జిల్లాల్లో ఎవరు హెడ్ ఉన్నారు, ఆ తర్వాత రాష్ట్రాల్లో ఎలాగున్నారు, అలాగే నగరాల్లో ఎవరు హెడ్గా ఉన్నారు. ఇదన్నమాట స్థానిక పరిపాలన అంటే. ఈ నగరాలు, ఈ గ్రామాల్లో ఏ విధంగా ఆ టైంలో రూలింగ్ ఎవరు చేస్తున్నారు, ఏ విధంగా పరిపాలన జరిగింది. చూడండి, శాతవాహనుల వలె బృహత్పలాయనులు రాష్ట్రములను ఆహారములుగా పిలిచినారు. ఇది ఇంపార్టెంట్ అండి. బృహత్పలాయనుల కాలంలో ఆనాడు ఉన్న రాష్ట్రాలని ఏ విధంగా పిలిచారంటే వీళ్ళు కూడా ఆహారాలుగా విడగొట్టారనమాట. రాజ్యాన్ని ఫస్ట్ రాజ్యము, తర్వాత దాన్ని 4 ఆహారాలుగా, ఎన్నో ఆహారాలుగా విడగొట్టారు. దాన్ని ఆహారం అంటే నేటి రాష్ట్రం అనుకోవచ్చు. మన భారతదేశం 28 రాష్ట్రాలు ఉన్నాయి కదా. అప్పుడు బృహత్పలాయనుల కాలంలో ఇవి ఆహారాలుగా ఉండేవి అనమాట.
ఇక ఆ ఆహారానికి అధిపతి బృహత్పలాయనుల కాలంలో అధిపతి ఎవడు అంటే ఆనాడు ఆ రాష్ట్రానికి సీఎంని ఇప్పుడు సీఎం అంటారు. అప్పుడు అతన్ని ఏమని పిలిచేవారు అంటే వ్యాపృతుడు అని పిలిచేవాడు అనమాట. ఏ పేరండి? వ్యాపృతుడు. ఇది ఇంపార్టెంట్ అండి. వ్యాపృతుడు అని పిలిచాడు. ఆనాడు ఆహారములుగా విభజించి ఆ ఆహారానికి అధిపతిని ఎవరంటే వ్యాపృతుడు అటండి. ఇక్ష్వాకులు తమ రాజ్యాన్ని రాష్ట్రములుగా విభజించి సామంత ప్రభులు పాలనలో ఉంచినారు. ఇక ఇక్ష్వాకులు ఎలాగటండి విభజించారు వాళ్ళ రాజ్యాన్ని? సేమ్ ఇప్పుడు ఎలాగైతే విభగొట్టడం, ఇదే రాష్ట్రం అనే పదం ఇక్ష్వాకుల కాలంలో మనకి వాళ్ళ విభజనకి ఈ రాష్ట్రం అనే పదం యూనిట్ అనమాట. వాళ్ళ రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభగొట్టారు. క్రింది వాటిలో ఇక్ష్వాకులు ఏ విధంగా తన రాజ్యాన్ని విభజించారు అంటే రాష్ట్రాలుగా విభజించారనమాట. ఆ రాష్ట్రాలకి ఎవరిని సీఎంగా పెట్టేవారంటే సామంత ప్రభులు. వీళ్ళ కింద ఎవరైతే సామంతులు ఉంటారో అక్కడ చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి కదా, వాళ్ళని అక్కడ ఎలాగంటే కింగ్లా పెట్టేవారు అనమాట. మీరే ఇది రాష్ట్రాన్ని చూసుకోండి అనేసి. దీనివల్ల ఒక బాగా ప్లస్సే జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి కొద్ది స్వాతంత్రం మనల్లే ఉంచారు అని వాళ్ళు తిరుగుబాటు చేయరు అనమాట. వీరి సామంతులు ఎవరు అంటే సామంతులు పెట్టారు కదండి, వాళ్ళ సామంతుల్లో ముఖ్యులు ఎవరంటే వీరి సామంతుల్లోని మనకి ఎవరెవరంటే పుగియులు, చాళుక్యులు, బహుశా పల్లవులు. వీళ్ళ సామంతులు మనకు ముఖ్యులుగా వీళ్ళు చెప్పుకోవచ్చు అనమాట. ఎవరండి? పుగియులు, చాళుక్యులు, పల్లవులు. వీళ్ళు ఇంపార్టెంట్ పర్సన్లు అనమాట. వీళ్ళు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇంపార్టెంట్ అనమాట వీళ్ళు. ఇక సామంతులు అటండి రాజధానిలోనే ఉంటూ మహాదండనాయక, మహాసేనాధిపతి ఉద్యోగాల్లో రాజుకు తోడ్పడేవారు. అంటే 3 రకాల సామంతులు ఉండేవారు కదండి. ఈ సామంతులు ఎక్కడ ఉంచేవారు? కింగ్ దగ్గర ఉంచేవారు అనమాట. రాజు దగ్గరే ఇతను అంటే రాజు ఎక్కడ ఉంటాడు? రాజధానిలో ఉంటాడు కదా, ఆ రాజధానిలోనే ఈ సామంతులు ఉండేవారు. వీళ్ళకి ఒక్కొక్క ఉద్యోగి ఒక్కొక్కరికి ఇంపార్టెంట్ పవర్ని అప్పచెప్పడం జరిగేది అనమాట. ఇక ఒకే వ్యక్తి అటండి 2-3 ఉద్యోగాలు సైతం నిర్వహించేవాడు. అంటే ఇప్పుడు చూడండి, ఒక క్యాబినెట్ మంత్రి ఉంటాడు. ఆ క్యాబినెట్ మంత్రి ఒకటే మంత్రి చేస్తారండి. 3-4 మినిస్టర్లు ఒకళ్ళ వ్యక్తి చేత. మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అతను చాలా మినిస్టర్లు చేస్తాడు కండి, అలా అనమాట. ఇక శాలంకాయనులు తమ రాజ్యాన్ని విషయాలుగా విభజించి విషయాధిపతులను లేక దేశాధిపతులను నియమించారు. అంటే ఒక్కొక్క రాజ్యం ఒక్కొక్కలా విభజమవుతుంది. గుర్తుపెట్టుకోండి, అన్ని రాజ్యాలు ఒకేలాగా లేవు. ఎందుకంటే ఎవరు స్వతంత్రంగా వాళ్ళే పరిపాలించుకుంటున్నారు. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు అనుకూలంగా అనుకూలంగా ఉంటూ అలాగే విభజన చేస్తున్నారు అనమాట. శాలంకాయనులు ఏ విధంగా తమ రాజ్యాన్ని విభజించారయ్యి అంటే విషయాలకి అడగొచ్చండి. 3 వరుస క్రమాలు ఇచ్చి క్రింది వాళ్ళ సరైనది ఏంటి, సరికానిది 3 సరికానిది అడిగారంటే ఇబ్బంది పడిపోతాం. ఇక్కడ శాలంకాయనులు తన రాజ్యాన్ని ఇలా విభజించారని, అలాగే ఇక్ష్వాకులు ఎలా విభజించారని, బృహత్పాలయాలు ఎలా విభజించారండి, 3 సరైనవా లేదా సరికానిది ఏంటి గుర్తించండి అంటే మీరు నీట్గా ఇచ్చేయాలి. శాలంకాయనులు అయితే విషయాలుగా విభజించారు, ఇక్ష్వాకులు అయితే రాష్ట్రాలుగా విభజించారు, అలాగే బృహత్పలాయనులు అయితే ఎలాగండి విభజించారు? ఆహారాలుగా విభజించడం జరిగిందనమాట. ఈ విధంగా విభజన అనేది ఇక్కడ విషయాలకు ఎవరు నియమించారండి అంటే విషయ అధిపతి. విషయానికి విషయాధిపతి అంటే ఈ విషయాధిపతి ఇక్కడ హెడ్ అనమాట. ఇక లేదంటే ఇదే ప్రాంతానికి ఇంకో పేరు కూడా ఉందండి, ఇది కూడా ఇవ్వచ్చండి. అందరు విషయాలంటే విషయాధిపతిని ఈజీ పెట్టేస్తారు. కానీ దేశాధిపతి క్రింది ఏ యూనిట్కి పరిపాలనా అధ్యక్షుడిగా శాలంకాయనుల కాలంలో ఉన్నాడంటే విషయాలకి ఈ దేశాధిపతులు అనే పేరు కూడా ఉండేదన్నమాట. ఆ విషయాధిపతినే దేశాధిపతి అని కూడా పిలిచేవారు అనమాట. ఇక చూడండి, ఇక ఇదే శాలంకాయంలో గ్రామాధికారి, ఇది ఇంపార్టెంట్ అండి. అంటే ఇది ఒక శాసనంలో మనకు బయటపడింది అనమాట, ఈ పేరు ఉంది అనేసి. అంటే ఈ ముత్తుడా అనేది అంటే ఏటి, ఆనాటి ఏటంటే బహుశా అంటే గ్రామాధికారిని ఎవరి కాలంలో? శాలంకాయనుల కాలంలో గ్రామాధికారిని ఏమని పిలిచేవారంటే ముత్తుడా అంటే ఆనాటి గ్రామానికి ప్రెసిడెంట్ అనమాట. ఇతను ఇప్పుడు ప్రెసిడెంట్ అంటాము, అప్పుడు ముత్తుడా అని పిలిచేవారు అనమాట. ఇక విష్ణుకుండినిలు విషయము, రాష్ట్రము పర్యాయ పదాలుగా కనబడుతున్నాయి. అంటే కొన్ని సందర్భాల్లో ఆ విషయాలే రాష్ట్రాలు అనమాట. అంటే జిల్లాలు రాష్ట్రం ఇంకా విభజన అంటలేదు. విషయమన్నా రాష్ట్రమన్నా ఒక్కటే వాళ్ళ కాలంలో, 2 పర్యాయ పదాలు అనమాట. అధికార పురుషులు, మహత్తరులు అనేవారట విషయాధిపతులు.
అధికార పురుషుల అనే వ్యక్తులు ఏ ప్రాంతానికి అధిపతులుగా ఉండేవారయ్యా అంటే విషయాలకి అధిపతులుగా ఉండేవారని గుర్తుపెట్టుకోండి. మహత్తరులు అనే వ్యక్తులు కూడా దీనికి అధిపతిగా ఉన్నారండి, విషయాలకు అధిపతిగా ఉన్నారు ఈ విష్ణుకుండిల కాలంలో అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీకు అంతకుముందే చెప్పాను, దేశాధిపతులు ఏ యూనిట్కి అధిపతులుగా ఉంటారంటే వాళ్ళు కూడా దీనికండి ఈ విషయాలకే అధిపతులు అనమాట. అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు, ఇక్కడ జాగ్రత్తగా నేర్చుకోవాలి, ఎక్కువసార్లు రిపీట్ చేయండి అనమాట. చదివిందంతా రివిజన్ చేస్తే కానీ ఇది ఎక్కువ గుర్తుండదు. అంటే మహత్తరులు అనేసరికి అతను కూడా విషయానికి అధిపతులే. ప్రతి విషయంలోనటండి దేశ అక్షర పటాలధికృత ఆధీనంలో ఒక కార్యాలయం ఉండేదట. దేశాక పటాల అధికృత ఆధీనంలో ఒక కార్యాలయం అంట. అంటే ప్రతి విషయంలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ దేశ పటాల అధికృత అనే ఒక ఆధీనంలో ఒక కార్యాలయం అనేది అక్కడ ఒక ఆఫీస్ అనమాట. అక్కడ దాని ద్వారా మొత్తం రెగ్యులేషన్ జరిగేది అక్కడే. ఇక మాటరలు శాసనాల్లో కుమారామాత్యులు అనే ఉద్యోగుల ప్రసక్తి ఉంది. క్రింది ఎవరి శాసనాల్లోని కుమార ఆమాత్యులు అనే ఉద్యోగులు ఉన్నారు అనే ప్రసక్తి ఎవరంటే మాటరలు. అంటే మాటరలు అనేది ఒక వంశం కదండి, ఆ వంశాల్లో శాసనాలు బయటపడిన శాసనం ఈ పేరు కనబడింది అనమాట. పల్లవుల రాజ్యం విస్తీర్ణంలో పెద్దదైనందున పాలనా యంత్రాంగం క్లిష్టతరమై ఉద్యోగ బృందం పెద్దదిగా ఉంది. అంటే కొద్ది వరకు పల్లవ రాజ్యం, ఈ రాజ్యాలంటే చాలా చిన్న చిన్న రాజ్యాలండి. పల్లవులు అయితే ఇంచుమించు ఆంధ్ర తెలంగాణ రెండింటిని కలుపుకొని పరిపాలించిన కొద్ది సువిశాలమైన రాజ్యం. వీటితో కంపేర్ చేస్తే కొద్ది పెద్ద రాజ్యం పల్లవులది. అందువల్ల వీళ్ళ పరిపాలన యంత్రాంగం కొద్ది క్లిష్టం అనమాట. ఉద్యోగ బృందం కూడా చాలా ఎక్కువ మంది పరిపాలించాలి. భారతదేశంలో చూడండి ఎంతమంది పరిపాలకులు ఉంటారు, అంటే ఎంతమంది సైన్యం, ఎంత పెద్ద ఉద్యోగ బృందం ఉంది. అదే శ్రీలంకను కంపేర్ చేయండి, శ్రీలంకలో ఎంత తక్కువ మంది ఉంటారు పరిపాలకులు. అది ఉద్యోగ బృందం కూడా, ఉద్యోగ స్వామ్యం కూడా ఎంత తక్కువగా ఉంటుంది. ఇలా అనమాట. వారి రాష్ట్రంలో ప్రథమ రాష్ట్రము ఆంధ్రాపదము కర్మ రాష్ట్రము, వెంగో రాష్ట్రము ముండక రాష్ట్రము అని నిర్వచించారు. అంటే వాళ్ళ రాష్ట్రాల, వీరు కూడా రాష్ట్రాలుగా విభజించారనమాట. వాళ్ళ దాంట్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి అంటే చూడండి, ఆంధ్రాపదము కర్మ రాష్ట్రము వెంగో రాష్ట్రము ముండక రాష్ట్రాలుగా ఇచ్చేసిన రాష్ట్రాలపై సాధారణంగా రాజకుమారులే పరిపాలనగా ఉంటారు. ఎవరంటే పల్లవుల కాలంలో వాళ్ళకు సంబంధించిన రాజకుమారులే అక్కడ పరిపాలకులుగా ఉండేవారు అనమాట. ఇక రాష్ట్రాలని భోగాలుగా మాడభూములుగా, అంటే ఎలాగంటే నెక్స్ట్ రాష్ట్రాన్ని మళ్ళీ ఇప్పుడంటే జిల్లాలుగా విభజించారు. ఆ టైంలో పల్లవులు ఎలాగ విభజించారంటే భోగాలు, అంటే జిల్లాల, ఈనాటి జిల్లాల ఆనాటి భోగాలు అనమాట. ఆ తర్వాత మాడభూములు అన్న అవే అనమాట. కర్మ రాష్ట్రంలో, ఈ కర్మ రాష్ట్రంలో మనకి ఒక భోగం అనేది కనబడిందండి, కవచకార భోగం. అంటే ఈ కవచకార జిల్లా అనేది క్రింది ఏ ప్రాంతంలో ఉన్న జిల్లా అండి పల్లవుల కాలంలో ఈ కవచకార భోగం అనే జిల్లా కర్మ రాష్ట్రంలో ఉన్న ప్రాంతం. కర్మ రాష్ట్రం అంటే మీకు ఏ ప్రాంతంలో ఉంది, గత క్లాస్లో చాలాసార్లు చెప్పాను, అక్కడ చూడండి తెలుస్తుంది. ఇక మాడబికుడు మాడబంపై అధికారి. అంటే మాడబికుడు అనే ఒక అధికారి ఉన్నాడు కదండి. మాడబికుడు అనే అధికారి ఎక్కడండి, ఈ మాడబం అంటే ఏంటంటే ఇది కూడా జిల్లా కదండి, జిల్లా అధికారిని ఈ మాడబికుడు అని పిలిచేవారు అనమాట. ఇక నెక్స్ట్ పాయింట్లో చూడండి, పల్లవ శాసనాల్లో ధాన్యాకటకం, తాంబ్రవ, దశనపుర, మేన్మతుర, పాలక్కడ్ తరచుగా కనిపిస్తాయి. వాళ్ళ శాసనాలు ఏ పేర్లేటండి అంటే మన రాజ్యాన్ని పరిపాలించారు అనడానికి ఇవి నిదర్శనం. ఈ పేర్లన్నీ ఏంటండి, ధాన్యాకటకం, మేన్పతుర, పాలక్కడ అనేవి తరచుగా కనబడుతున్నాయి. కానీ ఇక్కడ రెండు పేర్లు ఉన్నాయి చూడండి, ఒకటి దర్శి, రెండో చేబ్రోలు. అంటే చేబ్రోలుని ఈనాడు చేబ్రోలు అని పిలుస్తున్నావు, ఈనాడు దర్శి అని పిలుస్తున్నావు. అంటే అది ఆ కాలంలో ఏమని పిలిచేవారు. ఇక్కడ చూడండి, ఆనాడటండి మన ఇప్పుడున్న చేబ్రోలుని అప్పుడు తాంబ్రప అని పిలిచేవారు అనమాట. ఏ పేరుతో ఆనాడు చేబ్రోలు, ఇప్పుడున్న చేబ్రోలు ఆనాడు ఎలా పిలిచేవారంటే ఈ తాంబ్రవ అని పిలిచారు. ఇంకా దర్శి అని ఇప్పుడు పిలుస్తున్నామండి, అదే ఆ కాలంలో శాతవాహన అనంతర యుగంలో ఆ దర్శిని అప్పుడు ఎలా పిలిచేవారండి, దశనపుర అని పిలిచేవారు అన్నమాట. ఇక ధాన్యాకటకం ఆంధ్రాపదానికి, మిగిలినవి రాష్ట్రాలకో మాడబుగులకో కేంద్రాలని చెప్పవచ్చు. అంటే ఆంధ్రాపదానికి రాజధాని, అంటే
పల్లవుల గురించి మనం ఇక్కడ చేస్తాను చూడండి. పల్లవులకు సంబంధించి ఈ ఆంధ్రాపదం, ఆంధ్రాపదానికి రాజధాని ఏంటంటే ధాన్యాకటకం అన్నమాట. మిగిలిన రాష్ట్రాలకో మాడబుకులకో కేంద్రాలని చెప్పవచ్చు. వీరి శాసనాల్లో కనిపించే ఉద్యోగులు అధికార విధులు స్పష్టంగా నిర్వచింపలేమంటే వీళ్ళ శాసనాల్లో మనకు రకరకాల పేర్లతో ఉద్యోగులు కనబడుతుంటారండి. ఎవరి శాసనాల్లోని? పల్లవుల శాసనాల్లో కనబడుతున్నారన్నమాట ఇక్కడ రకరకాల పేర్లతోని. ఆ పేర్లకి మనకేంటంటే క్లారిటీనెస్ రావట్లేదు. అంటే ఈ ఉద్యోగి ఈ పని చేస్తుంటాడు అనేసి మనకు ఒక క్లారిటీగా అయితే తెలియడం లేదండి. ఇక చూడండి, బహుశా సరిహద్దు రాష్ట్రాలపై నియమించిన సైనిక రాజప్రతినిధే గుల్మికుడు. ఇక్కడ గుల్మిక అనే పదం కనబడుతుంది కదండి. ఆ గుల్మికాడు అంటే ఎవరంటే గుల్మికుడు అటండి సరిహద్దు రాష్ట్రాల మీద నియమిస్తాం కండి ఒక అధికారిని. అంటే ఏవైతే ఇంకొక రాజ్యానికి సరిహద్దుగా ఉన్న ప్రాంతాలు అక్కడ ఉండే అధికారిని అండి ఈ గుల్మిక అని పిలుస్తారన్నమాట. రాజశాసనాలను బహిరంగపరిచే ఉద్యోగి శాసన సమరాంతకుడు. అంటే రాజు శాసనాలని ప్రజలలోకి తీసుకొని వెళ్తారు చూడండి. ఆ ఉద్యోగిని ఏ పేరుతో శాసన సమరాంతకుడు అంటే ఇతను అన్నమాట. పల్లవుల కాలంలో శాసన సమరాంతకుడు అనేసి ఏ ఉద్యోగిని పిలుస్తారంటే రాజు శాసనాలకి పబ్లిసిటీ చేస్తారు కండి వాళ్ళనమాట. ఇక మహాబలాధికృత దండనేత్ర శాసనాలు ఇవంటే ఈ దండనేత్ర శాసనాలు అమలుపరిచేవారు. అంటే ఈ మహాబలాధికృత దండనేత్ర అనే ఇద్దరు ఉంటారనమాట. ఇద్దరు ఉద్యోగులు ఏంటంటే ఆ కాలంలో ఏంటంటే వీళ్ళిద్దరి పని ఏటయ్యా అంటే మనకి వీళ్ళిద్దరట శాసనాలను అమలుపరిచేవారట వీళ్ళిద్దరును. పల్లవ గోపల్లవుల గ్రామోద్యోగులు బహుశా అంటే పల్లవుల్లో ఉన్న ఈ గోపల్లవులు అనేసి వాళ్ళు ఉన్నారు కండి. వీళ్ళు బహుశా ఏమై ఉంటారు అంటే బహుశా మనకి పశు సంరక్షణకు ప్రత్యేక ధర్మం అన్నమాట. ఈ గోపల్లవుల యొక్క ఉద్యోగం ఏటయ్యా అంటే పశువులను రక్షించడం అన్నమాట వీళ్ళ ఉద్యోగం. ఇక ప్రభుత్వానికి ఆదాయం ఏదైతే ఉందో ప్రభుత్వ ఆదాయానికి భూమి శిస్తుతో పాటు పెక్కు పన్నులు ఉండేవి. అంటే శాతవాహన యుగ అనంతరకాలం పన్నుల పరిస్థితి ఎలా ఉందయ్యా అంటే ఇటు పక్క ఏంటంటే భూమి శిస్తు మెయిన్ ఆదాయం ఇప్పటికున్న అంటే మన స్వతంత్రం రాకముందు వరకు మనకి 2000 సంవత్సరాల చరిత్ర ఏదైతే ఉందో దానికి భూమి శిస్తు అనేది ప్రధాన ఆదాయం అండి ఇప్పుడున్న. దీనితో పాటు ఇంకో రకమైన పన్నులు కూడా ఉండేవాటండి. అవి ఏ పన్నులు? ఉప్పు మీద, పంచదార మీద కూడా పన్నులు ఉండే. అంటే ఆనాడు అడుగుతారండి శాతవాహన యుగానంతరం క్రింది ఉప్పు మీద పన్ను ఉండేది వాస్తవమా కాదా? ఎస్, ఉప్పు మీద పన్ను ఉండేదండి. అలాగే పంచదార మీద కూడా పన్ను ఉండేదండి. ఇక ఈ వృత్తి పన్నుల గురించి మనకు ఆనాడు ఒక శాసనంలో చెప్పబడింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది అడగొచ్చండి. వృత్తి పన్నులు అంటే ఏ వృత్తి చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా మనం ట్యాక్స్ చెల్లించాలండి. కొన్ని రకాల ఉద్యోగులు చేస్తే మనం ట్యాక్స్ ఖచ్చితంగా చెల్లించాలి. డాక్టర్ ఉద్యోగం చేసామంటే నెలకింత కట్ అవుతూ ఉంటుంది మనకి. ఎందుకంటే అది రాజ్యాంగంలో మనకు క్వాలిటీలో వస్తుంది అనమాట. ఇది ఒక ఆర్టికల్ ప్రకారం మనకి వృత్తి పన్నులు అనేది కూడా విధించబడతాయి అన్నమాట. ట్యాక్స్ విధించబడుతుంది చేసిన వృత్తి వల్ల. ఆ టైంలో కూడా ఇలాంటి వృత్తి పన్నులు ఉన్నాయనేసి మనకు ఒక శాసనం బట్టి తెలుస్తుందండి. అది విసవట్టి శాసనం అండి. ఏ శాసనంలో అండి వృత్తి పన్నులో ప్రస్తావన కలదంటే అది విసవట్టి శాసనంలో మనకి ఆనాడు ఫలానా వృత్తి చేస్తే ఇంత రాజ్యానికి చెల్లించాలని ఉండేదండి. ఇంతటితో ఈ క్లాస్ అయితే ముగిద్దాం. తర్వాత క్లాసులో మిగతా గురించి ఈ యుగ విశేషాల గురించి తెలుసుకుందామండి. మన క్లాస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి తెలియచేయండి. మీకైతే నేనైతే ఏ పుస్తకాన్ని చదివినా ఆ పుస్తకాన్ని మీకు పూర్తిగా ఏ పాయింట్ వదలకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనేదేనండి మా తాపత్రయం.